ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 5 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గాన్ని బ్రాహ్మణ సమాజాన్ని ఆమడ దూరంలో పెట్టి అంటరాని వాళ్ళుగా చూసి అణగ దొక్కి ఇవాళ దింపుడు కళ్ళెం ఆశతో ఒక బ్రాహ్మణ మీటింగ్ పెట్టింది విజయవాడలో వైఎస్ఆర్ పార్టీ. ఈ జగన్ నాటకాల్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్ నాటకాన్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అయ్యా, మీకు అడగాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే దగ్గర ఒక రోజు సరిపోయే సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. మీరు బ్రాహ్మణుల కోసం ఎన్నికల ముందే మీకు బ్రాహ్మణులు గుర్తొస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే దాడులు, ఆలయాల మీద దాడులు జరిగినాయి, విగ్రహాల మీద నీకు తల నరికిన సందర్భాలు ఉన్నాయి, పూజారుల మీద దాడులు జరిగినాయి, అర్చకుల మీద దాడులు జరిగినాయి. వీటిల్లో ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భం లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఇది కూడా లేదు. మీకు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. నీకు విజయనగరంలో రాముల వారి మీద జరిగిన దాడి గురించి, తర్వాత అదేవిధంగా నీకు మన దీని దగ్గర అంతర్వేదిలో రథాన్ని కూల్చివేసిన దగ్గర నుంచి, వెండి సింహాలు దొంగిలించిన దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది గుళ్ళ మీద జరిగినటువంటి వ్యవహారం మీద మీకు దృష్టికి నేను తీసుకొస్తున్నా. వీటి మీద ఎటువంటి ఎంక్వైరీ చేశారా? 5 ఏళ్లలో ఎవరినన్నా రికవరీ అయిందా? నీకు దోషుల్ని పట్టుకున్నారా? ఒక చోటేమో నీకు దోమలు చేసినాయి అంటారు, ఈగలు చేసినాయి అంటారు, లేకపోతే ఎలుకలు చేసినాయి అంటారు, ఇంకో చోటేమో తాగిరాళ్ళు వచ్చి చేశారంటారు, లేకపోతే మతిపోయిన వాళ్ళు చేశారంటారు. మీ ఇష్టం వచ్చినట్టు, మీ నోటుకు వచ్చినట్టు మీరు చెప్పటమే తప్పితే ఈ ఆలయ దాడుల గురించి ఒక్కసారన్నా మీరు ఆలోచించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. రెండో విషయానికి వస్తే బ్రాహ్మణుల మీద దాడులు, వాటికి ఫైనల్గా జరిగినటువంటి నీకు కాకినాడ దాడి గురించి చెప్పుకోవాలి. ఆయన 30 ఏళ్ళ బట్టి దగ్గర గుళ్ళో పనిచేస్తున్నారు. ఆయన పూజ చేస్తూ ఉంటే ఈయనిచ్చినటువంటి పాలు విగ్రహం మీద సరిగా పడలేదు. ఎందుకంటే ఆ రోజు సోమవారం, చాలా పవిత్రమైన రోజు శివుడికి. సోమవారం నాడు ఆయన పూజ చేస్తుంటే ఆ పూజలో విగ్రహం మీద కొద్దిగా ఒక చుక్క పాలు పడలేదన్న ఉద్దేశంతో పూజారి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టే పరిస్థితి, చెంపకు పెట్టి కొట్టారు. బయటకు వచ్చిన తర్వాత పక్కనున్నటువంటి అమ్మవారి గుళ్ళో పూజారి కూడా వచ్చి, అయ్యా బ్రాహ్మణులు ఎందుకు కొడతారు, ఇది తప్పయ్యా మీరు అని. నేను పోయి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. మీ ప్రభుత్వం తరపున ఎవరన్నా వచ్చారా? అధికారులు, ఈవో వచ్చాడు దాన్ని సెటిల్ చేయడానికి, డిప్యూటీ కమిషనర్ వచ్చాడు దాన్ని సెటిల్ చేయడానికి, డిఎస్పీ గారు వచ్చారు ఆ గొడవని సెటిల్ చేయడానికి తప్పితే దోషులను శిక్షించాలన్న ఆలోచన ఒక్క సెకండ్ అన్నా మీ ప్రభుత్వం ఆలోచించిందా? అర్చకుల రక్షణ కల్పించాలని మీ ప్రభుత్వం ఒక్క నిమిషం అన్నా ఆలోచించిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, చూశాను, అంతా చూశాను. అయ్యా ఇదేంటండి అని అడిగితే భయపెట్టి రాజీ చేసే పరిస్థితి. ఎక్కడ చూసినా అర్చకుల మీద, పూజారుల మీద దాడులు చేస్తారు, నీకు రాజీ చేస్తారు. అప్పుడే నేను ఒకటి మాత్రం చెప్పాను, అయ్యా ఇంకొక 40 రోజులు ఆగండి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తరువాత ఇదే ఈవో గారు, ఇదే డిఎస్, ఇదే డిఎస్పీ వచ్చి కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజున వాళ్ళకి తెలియజేశాను. సనాతన ధర్మాన్ని రక్షించే బ్రాహ్మణుల గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను. అయ్యా ఇంకా అసలు విషయానికి వస్తే 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు నేను బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు పెట్టాను, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టానని చెప్పి ముఖ్యమంత్రి గారికి సూటిగా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. అయ్యా 5 ఏళ్లలో మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏమి ఇచ్చారు? మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అమ్మఒడి మీ నవరత్నాల్లో మీరు పంచిన సందర్భం తప్పితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి మీకు స్పష్టంగా తెలియజేస్తా. ఎందుకంటే ఇవాళ జనరల్ పథకాలలోకి రాని వాళ్ళ కోసమే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది
ప్రారంభించడం జరిగింది. దేశంలోనే ప్రప్రథమంగా ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టినది ఎవరయ్యా అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా నేను చెప్తాను. ఆయన పెట్టిన తర్వాత ఇలాంటి కార్పొరేషన్లు 7-8 రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చి సర్వే చేసుకుని ఇక్కడ కార్పొరేషన్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకుని ఇలాంటి కార్పొరేషన్లు పెట్టినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో 7-8 రాష్ట్రాలు, ఈ రాష్ట్రాన్ని చూసి 7-8 రాష్ట్రాల్లో పెట్టడం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకున్నా.